అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు షార్ట్ వీడియోలో అయితే ఈ హెర్కులస్ అనే మందు గురించి అయితే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాము. ఎంత మోతాదులో వాడుకోవాలి, ఏ పంటల్లో స్ప్రే చేసుకోవాలనే దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి. అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫాలో అయితే చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు హెర్కులస్ అనే ప్రోడక్ట్ని అయితే మనకు ఐఎల్ఎల్ ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళు అయితే మనకు అందజేయడం జరుగుతుందండి. ఇందులో టెక్నికల్ అనేది తెలుసుకుందాం. ముందుగా అయితే ఇందులో వచ్చి మనకు డైఫెన్థిర్ అనేది మనకు ఇందులో 47% అయితే ఇందులో ఉంటుందండి. ప్లస్ దీనితో పాటు మనకు అష్టామిప్రైడ్ అనేది మనకు 3.9% అయితే ఇందులో ఉండడం జరుగుతుందండి. సో 2 రకాల టెక్నికల్స్ అనేది మనకు ఇందులో ఉంటాయి. సో ఈ 2 రకాల టెక్నికల్స్ మనకు దోమకు సంబంధించినవి అండి మేజర్గా తెలుసుకున్నట్లయితే. సో దీన్ని ఏ పంటల్లో వాడుకోవాలని తెలుసుకున్నట్లయితే మనకు పత్తి పంటలో, మిరప పంటలో, అలాగే మనకు అన్ని రకాల కూరగాయ పంటల్లో మనకు దోమ ఉధృత ఉన్నప్పుడు దీన్ని వాడుకోవచ్చు. మేజర్గా మనకు మిరప పంట గురించి మాట్లాడుకున్నట్లయితే మిరప పంటలో తెల్లదోమ ఉధృత ఎక్కువగా ఉంటుంది. సో తెల్లదోమ వల్ల వైరస్ ముడత అనేది ఎక్కువ వస్తుంది. సో దానికోసం అయితే మనం దీన్ని స్ప్రే చేసుకోవచ్చు. ఒక ఎకరానికి వచ్చి 250 గ్రాముల డోస్ ప్రకారంగా వాడుకోండి. మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. తెల్లదోమ, పచ్చదోమ అనేది అరికడుతుంది. అలాగే మిరప పంటలో వచ్చి వైరస్ను కూడా అరికట్టే విధంగా అయితే ఇది దోహదపడుతుందండి. సో హెర్కులస్ అనేది పత్తి పంటలోను, మిరప పంటల్లో స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో